జాతీయ వామపక్ష పార్టీల పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 ప్రజా వ్యతిరేక బడ్జెట్ నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం, భారత కమ్యూనిస్టు పార్టీ లిబరేషన్ బద్వేల్ పట్టణ కమిటీల ఆధ్వర్యంలో నిరసిస్తూ 4 రోడ్ల సెంటర్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం బద్వేల్ పట్టణ కార్యదర్శి కె శ్రీను, సిపిఐ లిబరేషన్ కడప జిల్లా నాయకులు చంద్రమోహన్ రాజులు సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మళ్లీ మొండి చేయి చూపించిందని, ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజ్, విభజన హామీలను పక్కన పెట్టిందని, విభజన చట్టం ప్రకారం వచ్చిన ఏ జాతీయ విద్యా సంస్థకు నిధులు కేటాయించలేదని, విశాఖ రైల్వే జోన్, ఎస్ఐటి, ఐఐటి, ఐఐఎం, IIIT, IIS, AR, గిరిజన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ మెట్రో, ఎయిమ్స్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు, రాజధాని నిర్మాణానికి నిధుల ఊసే లేదని, రాజధాని నిర్మాణానికి గతంలో ప్రకటించిన ప్రపంచ బ్యాంకు రుణాన్నే పదే ప్రస్తావించారని తప్ప కొత్తగా కేటాయింపు జరగలేదని, గత బడ్జెట్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించిన ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదని, ఈ బడ్జెట్లో వాటి ఊసు కూడా ప్రస్తావించలేదని, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, పేదల సంక్షేమానికి కేటాయింపుల్లో తీవ్రంగా కోత విధించారని, ఉద్యోగం, కార్మికుల సంక్షేమంపై దారుణ నిర్లక్ష్యం వహించారని, జీవితావసర రంగాలను కార్పొరేట్ వర్గాల కోసం తాకట్టు పెట్టారని, దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని, ఈ దగాకోర్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. చట్టంలో హామీలు పొందుపరచడం జరిగింది. అయితే ఈ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో ఒక్క హామీకి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం చాలా సిగ్గుచేటని చెప్పేసి కూడా ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు బీజేపీ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే బీజేపీ ప్రాంతీయ ప్రాంతాలలో ఏదైతే అధికారంలో ఉందో ఆ ప్రాంతాలకు బీజేపీ నిధులు కేటాయించి ఈ ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం